హైదరాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డి ఆకస్మిక తనిఖీలు, ముంపు సమస్యలను పరిష్కరించాలని ఆదేశం. మద్దిరాలో జవహర్ ఎత్తిపోతల ప్రాజెక్టుకి శ్రీకారం, రైతులకి సాగునీటి కష్టాలను తీర్చుతామన్న డిప్యూటీ సీఎం భట్టి. దేవతల పూర్తి చేస్తాం, తొమ్మిడిహట్ట దగ్గర ప్రాజెక్టు కడతాం, త్వరలో పెండింగ్ బిల్లులు మంజూరు చేస్తామన్న మంత్రి ఉత్తమ్ కుమార్. రాహుల్ గాంధీ తెలివి ఏమవుతుందో అర్థం కావడం లేదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం కిరణ్ కుమార్ సెటైర్లు. పేదల ఆరోగ్యానికి మోడీ ప్రభుత్వం పెద్దపీట వేసింది, ఆయుష్మాన్ భారత్ సద్వినియోగం చేసుకోవాలన్న కిషన్ రెడ్డి. తెలంగాణలో బీజేపీకి ఓట్ షేరు పెరుగుతుంది, విమర్శించిన వారిది 0% అయిందన్న రామచంద్రరావు. సిద్దిపేట అమర్నాథ్ సేవా సమితి సభ్యులకు సన్మానం, అన్ని దానాల్లో అన్నదానం గొప్పదని హరీష్ రావు వ్యాఖ్య. సన్నబియ్యం పంపిణీ కార్యక్రమంతో ప్రజలు సంతోషంతో ఉన్నారు, త్వరలో 6 గ్యారెంటీలను అమలు చేస్తామన్న తెలంగాణ మంత్రి వివేక్. తాండవ రిజర్వాయర్ ప్రాజెక్టు ఆయకట్టు నీటి విడుదల కార్యక్రమం, 50,000 ఎకరాలకు సాగునీరు అందుతుందన్న ఏపీ హోంమంత్రి అనిత. ఖమ్మం జిల్లాలో ఎన్ఎస్పీ సాగర్ కాలువకు భారీ గండి, కుంచపర్తిలో మంచినీళ్ల చెరువులోకి చేరుతున్న వరద నీరు. పులివెందుల ఒంటిమిట్ట జడ్పీటీసీలకు ఉప ఎన్నికలు, టీడీపీ వైసీపీ మధ్య హోరాహోరీ పోరు. కోనసీమ జిల్లా జొన్నాడలో కార్డెన్ సెర్చ్, 25 బైకులు 4 కార్లు సీజ్ చేసిన పోలీసులు. జగిత్యాల వ్యవసాయ మార్కెట్లో అగ్ని ప్రమాదం, మంటల్లో 9 లక్షల విలువైన 10,000 బ్యాగులు దగ్ధం. ఆదిలాబాద్ లో గ్యాస్ సిలిండర్ లీకేజ్, వినాయక విగ్రహాల తయారీ కేంద్రంలో ఎగిసిపడిన మంటలు. హైదరాబాద్ సిటీలో చెరువులను తలపిస్తున్న రోడ్లు, డ్రైనేజీలు పొంగిపోడులతో రోడ్లపై పారుతున్న మురుగునీరు. సీఎంఆర్ఎఫ్ లో భారీ కుంభకోణం, సూర్యాపేట జిల్లా కోదాడలో నిధులు స్వాహా. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బోనాల సందడి, ఆకట్టుకున్న విచిత్ర వేషధారణలు, పోతురాజుల విన్యాసాలు. జగిత్యాల జిల్లా ధర్మపురి శివారులో చిరుత సంచారం, అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చిన స్థానికులు. ఆగస్టు 13 నాటికి బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలంగాణలో మరింత తీవ్ర రూపం దాల్చనున్న వర్షాలు. కాశ్మీర్ వ్యాలీకి తొలి గూడ్స్ రైలు ప్రారంభం, లాంఛనంగా ఆరంభించిన కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. బెంగళూరు అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తాం, ప్రపంచ దేశాలతో పోటీ పడేలా నగరం ఎదుగుతుందన్న ప్రధాని మోడీ. ఆపరేషన్ సింధూర్ విజయం వెనుక మేక్ ఇన్ ఇండియా ఉంది, ప్రధాని నరేంద్ర మోడీ సంచలన వ్యాఖ్యలు. భారత్ ఎదుగుదలను జీర్ణించుకోలేకపోతున్నారు, ట్రంప్పై పరోక్ష వ్యాఖ్యలతో విరుచుకుపడిన రాజ్నాథ్ సింగ్. డిజిటల్ ఓటర్ లిస్టును బయటపెట్టాలి, ఈసీని డిమాండ్ చేసిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. అమెరికాలో పర్యటించిన పాకిస్తాన్ ఆర్మీ చీఫ్, యుఎస్ సైన్యాధికారులు, ప్రవాస పాకిస్తానీలతో భేటీ.